अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन, सूरा 20 पर 3 निकालो। 1 से लेकर 11 आयता पढ़ो। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو معرضون والذين هم للزكاة فاعلون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين. فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم على صلواتهم يحافظون أولئك هم الوارثون الذين يرثون الفردوس هم فيها خالدون. माशाअल्लाह 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 बारकल्लाह। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन आमीन या रब्बल ఆలమీన్। సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు, సమస్త పొగడ్తలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహ పరాల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రం శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు తాలా. మనందరినీ శిశువు రూపంలో బయటకు తీస్తున్నాడు. యుక్త వయసుకు చేరేటందుకు ఎదుగుదలను ప్రసాదిస్తున్నాడు. తిరుగుతున్న కాలచక్రం, మారుతున్న మనుషులు, అర్థం కాని తలరాతులు లిఖించేది అల్లాహ్ సుబ్హానహు తాలానే. ఆయన తన గ్రంథంతో పాటు ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు. తన ధర్మాన్ని ప్రజలకు తెలపడానికి, మార్గం చూపడానికి, సత్య అసత్యాలను తెలపడానికి, ధర్మ అధర్మాలను బోధించడానికి ప్రవక్తలను పంపాడు. అలా వచ్చిన ప్రవక్తలందరిపై అందులోని చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ్య ప్రదాత అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి కారుణ్యాలు, అనంతకోటి శ్రేయస్సులు వర్షింపచేయుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటి వారంటే, తమ నమాజులో వారు అనుకువ కలిగి ఉంటారు. వారు పనికి మాలిన వాటిని పట్టించుకోరు. వారు తమపై విధించబడిన జకాత్ విధానాన్ని పాటిస్తారు. వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు. వారు తమ అప్పగింతల వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు.
వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. ఇలాంటి వారే వారసులు స్వర్గంలోని ఫిర్దౌస్ ప్రదేశానికి వారు వారసులు అవుతారు. వారు అక్కడ కలకాలం ఉంటారు. అటువంటి భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు, నాపై 10 వాక్యాలు అవతరించబడ్డాయి. ఎవరైతే వాటిని ఆచరిస్తారో వారి స్వర్గంలో ప్రవేశించగలరు. నా ధార్మిక సోదరమనులారా, ఖురాన్ ఆయతులు మీ ముందు చదివి వినిపించాను. వీటిలో చాలా ముఖ్యమైన విషయాలు మిడి ఉన్నాయి. విశ్వసించిన తరువాత సాఫల్యం పొందాలంటే ఈ ఆయతులలో తెలిపిన విషయాలను మనం ఆచరించాలి. మొదటగా నమాజును స్థాపించాలి. ఆ నమాజు కూడా వినయ విధేయతతో, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందే సంకల్పంతో, అనుకువతో, అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు అనే భావం కలిగి చదవాలి. దానినే ఖుజు అని అంటారు. ప్రజల మెప్పు పొందే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ చదవరాదు. ఒకవేళ ఇమాం వెనక నమాజ్ చదివినచో ఇమాం గారు చదివే సూరాలపై మన మనసును కేంద్రీకరించాలి. ఆయన ఏమి చదువుతున్నారు అనేది మనం గ్రహించాలి. ఈ యొక్క వాక్యాలలో మరొక ముఖ్యమైన విషయం ప్రస్తావించడం జరిగింది. అదేంటి? అనవసరమైన విషయాల జోలికి పోరు. అనవసరమైన విషయాల జోలికి పోరు. కానీ ఇక్కడ ప్రపంచంలో సాధారణంగా ఏమి జరుగుతుందయ్యా అంటే, చాలా మంది అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ తమ సమయాన్ని వృధా చేసేసుకుంటూ ఉంటారు. ఒక మూమిన్ యొక్క ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. మంచి ముస్లింగా గుర్తింపు పొందాలంటే వ్యర్థమైన విషయాల జోలికి పోకూడదు అన్నారన్నమాట. ఈ హదీసు ముసన్నద్ అహ్మద్లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మనిషి 2 వస్తువులు తన చేతులారా పాడు చేసుకుంటున్నాడు. అవి ఏంటంటే, 1 తన సమయం, 2 తన ఆరోగ్యం. అయితే ఇక్కడ ఒక హదీస్ గ్రహించండి. సౌబాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మహోదయులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు, వీలైనన్ని ఎక్కువ సజ్దాలు చేయడానికి ప్రయత్నించండి. నిస్సందేహంగా మీరు చేసిన ఒక సజ్దాకి బదులుగా స్వర్గంలో ఒక స్థాయి పెరగడంతో పాటు మీరు చేసిన పాపాన్ని తుడిచివేయడం జరుగుతుంది. ఇది ముస్లిం హదీస్ అన్నమాట. అయితే ఖురాన్ గ్రంథంలో 17వ సూరాలో 34వ వాక్యం గ్రహించండి. అప్పగింతల వాగ్దానాల విషయం, మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎందుకంటే అలా మీరు నెరవేర్చని పక్షాన వాగ్దానం గురించి అల్లాహ్ వద్ద ప్రశ్నించబడతారు. అయితే ఈ విశ్వాసుల లక్షణాలు చెప్పే సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది కూడా తెలిపారు, కపట విశ్వాసి లక్షణాలు కూడా తెలిపారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, కపట విశ్వాసిలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. ఈ 3 లక్షణాలు ఉంటాయి. 1, మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడు. 2, వాగ్దానం చేస్తే నెరవేర్చడు. 3, నమ్మక ద్రోహం చేస్తాడు. అంటే ఒక మాట అమానత్కి ఇస్తే దాంట్లో ఖయామత్ చేసేస్తాడు. ఇది బుఖారీ 1వ హదీసులో 33వ పేజీలో ఉందన్నమాట. ఇది రిఫరెన్స్. అయితే ఇంకొక హదీస్ మీరు గ్రహించండి. అబూ ఉమామా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదా రోజు ఇలా తెలిపారు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, 5 పూట్ల నమాజ్ను స్థాపించండి, రంజాన్ నెల ఉపవాసాలు పాటించండి, జకాత్ విధి దానం నెరవేర్చండి, తమ యజమానికి విధేయత చూపండి. ఇలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.
అయితే మరొక హదీసు ముస్లిం హదీసు, అది కూడా మీకు నేను వివరిస్తున్నాను, గ్రహించండి. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇలా తెలిపారు: ఏ వ్యక్తి అయితే నరకం నుండి రక్షణ కొరకు స్వర్గ ప్రవేశం కోరుకుంటారో ఆ వ్యక్తి అల్లాహుపై, మరణాంతర జీవితంపై విశ్వాసంతో ఉంటూ ప్రజలతో మంచిగా మెలుగుతూ ఏది తనకు ఇష్టమో అదే ఇతరుల కొరకు ఇష్టపడుతూ చనిపోతాడో అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. మరో హదీస్ కూడా వినిపిస్తున్నాను, గ్రహించండి. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారు ఇలా తెలుపుతున్నారు: ఒక వ్యక్తి ఆదర్శ మూర్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి, నేను ఫరజు నమాజులు సలుపుతూ ఉపవాసాలు పాటిస్తూ హలాల్కి హలాల్, హరాంకి హరాంగా భావిస్తూ దానిలో హెచ్చు తగ్గులు చేయకుండా ఉంటే నేను స్వర్గంలో ప్రవేశిస్తానా అని అడిగాడు అనమాట. అప్పుడు దాని జవాబుగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: హా, తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఏం చెప్పినట్టు ఫరజు, అల్లా ఏదైతే ఫరజ్ నమాజులు చేశారో ఓన్లీ ఆ ఫరజ్ నమాజులు నెరవేరుస్తూ ఉపవాసాలు పాటిస్తూ అల్లా ఏదైతే హలాల్ చేశాడో ఆ జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటాను, అయినా కూడా నేను స్వర్గానికి వెళతా అన్న ప్రవక్త గారు అని చెప్పేసి అడిగితే, ఆహా, తప్పకుండా వెళ్తారని చెప్పేసి ప్రవక్త గారు సమాధానం చెప్పారనమాట. చూసారా ఎన్ని హదీసులు వచ్చాయి. ఇప్పుడు మీకు ఎన్ని హదీసులు వినిపించానో తెలుసా? 1, 2, 3, ఒక 4 వరకు వినిపించాను. 4 కన్నా 5 కన్నా ఎక్కువే ఉన్నాయి, అల్హమ్దులిల్లా. అయితే మరో హదీస్ కూడా వినిపిస్తాను, గ్రహించండి. మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం, ఓ మహా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నాకు మంచి క్రియ చూపండి, దాని ద్వారా స్వర్గానికి వెళ్ళే అవకాశం లభిస్తుందని, నరకం నుండి విముక్తి లభిస్తుందని అనుకుంటున్నాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: నువ్వు చాలా పెద్ద మాట అడిగావు. నిస్సందేహంగా ఆ వ్యక్తి కొరకు సులువైనదే. ఏ వ్యక్తినైతే అల్లాహు మేలు చేయదలిస్తాడో అల్లాహు మేలు చేయదలిస్తాడో అల్లాహుని ఆరాధించండి, మరియు ఆయనతో పాటు మరెవరికి సాటి కల్పించకండి, నమాజ్ను స్థాపించండి, జకాత్ విధానాన్ని నెరవేర్చండి, రంజాన్ ఉపవాసాలు పాటించండి, హజ్ను చేయండి. అయితే మరొక హదీసు ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు: మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి అయితే ఉజు పూర్తి చేసిన తర్వాత ఈ కలిమాలు చదువుతారో వారి కోసం స్వర్గం యొక్క 8 ద్వారాలు తెరవబడతాయి. వారు ఏ ద్వారం గుండానైనా స్వర్గంలోకి ప్రవేశించవచ్చు. అవి ఏ కలిమాలు? మనందరికీ తెలిసినవి. ఉజు తర్వాత చేసే కలిమాలు ఉంటాయి కదా. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబీన వజఅల్ని మినల్ ముతతహిరీన్. తర్వాత ఇక్కడ ప్రవక్త గారు ఇలాగన్నారు ఏంటంటే, ఎవరైతే 2 వస్తువుల యొక్క జామీన్ ఇవ్వండి, నేను స్వర్గం యొక్క జామీన్ ఇస్తాను. 1, నాలుక అదుపులో ఉంచుకోండి. 2, మీ మర్మాంగాలను పరిరక్షించుకోండి. అంటే ఇవి అంటే విశ్వాసులు ఎలా మెలగాలో, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉండాలో ఖురాన్ ఆయతులతో పాటు హదీసులో ఎన్ని విధాలుగా అక్కడ సాఫల్యం పొందే వారి లక్షణాలు తెలిపారో, వాళ్ళు ఏ ఏ విధి ధర్మాన్ని పాటిస్తే సాఫల్యం పొంది వారు స్వర్గాన్ని చేరుకుంటారో అవన్నీ హదీసులు నేను మీకు చదివి వినిపించడం అనేది జరిగిందన్నమాట. అల్హమ్దులిల్లా. అయితే మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నమాజ్ మనం ఎలా చదువుతున్నాం? మనసును మనం లగ్నం చేస్తున్నామా? భక్తిభావంతో మనం నమాజ్ ఆచరిస్తున్నామా? లేక వేరే ఆలోచనలకు మనం దగ్గరగా ఉంటున్నామా? సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్ ముందు నిల్చున్నామనే భయంతో, ఆయనపై ప్రగాఢమనే విశ్వాసంతో మనం నమాజ్ చేయాలి. శరీరాన్ని మనసును కలిపి ఉంచాలి. చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా అస్సలు ఉండకూడదు. మన శరీరం నమాజును ఆచరిస్తూ మన మనసు వేరే ఆలోచనలో లీనమైపోకుండా జాగ్రత్త పడాలి.
అలానే నమాజుల్లో మాటి మాటికి బట్టలను సర్దుకోవడం, గెడ్డాలను గెలకడం, అటు ఇటు చూడడం వంటి పనులు చేయరాదు. ఒకసారి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒకరు వచ్చారు. హడావుడిగా నమాజ్ చేస్తున్నాడు. ప్రవక్త గారు ఇదే చెప్పారు, నీ నమాజు స్వీకరించబడలేదు, మళ్ళీ వెళ్ళి చదువుకో అని చెప్పేసి. అంటే అంటే హడావుడిగా నమాజు చేసిన అలాంటి నమాజు స్వీకరించబడదు. మోమిన్లకు ఉండవలసిన రెండవ లక్షణం ఏమిటంటే వ్యర్థమైన పనికి మాలిన మాటలకు మనం దూరంగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే మనకు అవసరం లేని విషయాలు వెంట మనం పడకూడదు. మన చెవి, కన్ను, హృదయం వీటన్నిటినీ రేపటి రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? వీటన్నిటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటగా మనం నమాజు భక్తి పరంగా అంటే చాలా భక్తితోటి అల్లాహ్ యొక్క భయంతో మనం నమాజు చేయాలి. ఆ తర్వాత వ్యర్థమైన విషయాల జోలికి అస్సలు మనము వెళ్ళనే కూడదు. అయితే నేడు చాలామంది అందులోనే ప్రత్యేకంగా యూత్ అన్నమాట. యూత్ తమకు ఉపయోగం లేని విషయాల పట్ల ఆసక్తి చూపుతూ గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుకుంటూ చాటింగ్లు చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దీనివల్ల ఆత్మీయ బంధువులతో మరియు చివరికి తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో కూడా మనసు విప్పి మాట్లాడలేనంత బిజీగా ఉంటున్నారు. మూడవ లక్షణం జకాత్ అన్నమాట. ఈ జకాత్ విధిదానాన్ని మనం చెల్లించాలి. ఈ విషయంలోనూ మన వాళ్ళు అశ్రద్ధ చూపుతున్నారు. ఒక హదీసులు ఇలా చెప్పబడింది, ఎవరైతే జకాతు చెల్లించని వారు ఉంటారో అక్కడ వర్షాలు పడవు. ఆ ప్రాంతం పశువులు, జంతువులు లేకుండా ఒక చుక్క నీరు పడేది కాదు. వాటిని దృష్టిలో ఉంచుకొని వర్షాన్ని కురిపిస్తున్నాడు అల్లాహ్. జకాత్ చెల్లించే వారి గురించి ఖురాన్లో ఈ విధంగా ఉంది, భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ జకాతును చెల్లిస్తూ మా ఆయతులను విశ్వసించే వారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా నేను వ్రాస్తాను. సూరా ఆరఫ్లో 156వ వాక్యం అన్నమాట. అయితే జకాతు దానం ఇచ్చినట్లయితే తమ సంపదను ఎన్నో రెట్లు వృద్ధిపరుచుకున్న వారు అవుతారు. వాళ్ళ సంపదలో ఏమి తరగదు, ఇంకా అల్లా బర్కతును ప్రసాదిస్తాడు. అది జకాతు చెల్లించినట్లయితే ఇహపరలోకాలలో మేలు జరుగుతుంది. అది అయితే మూమిన్లకు ఉండవలసిన మరో లక్షణం ఏమిటంటే తమ మర్మంగాలను కాపాడుకోవడం. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా, ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట, మహా చెడ్డ మార్గం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే తన రెండు దవడల మధ్య ఉన్న దాన్ని అంటే నాలుకను మరియు రెండు తొడల మధ్య ఉన్న దాన్ని అంటే మర్మాంగాన్ని అదుపులో ఉంచుకుంటారో వారికి స్వర్గం ప్రసాదించమని అల్లాహుకు సిఫారసు చేస్తాను అని చెప్పేసి ప్రవక్త గారు అక్కడ తెలపడం జరిగింది. అంటే బుఖారీ మరియు ముస్లిం హదీసులలో ఈ విషయం అనేది తెలపడం జరిగింది అన్నమాట. ఇస్లాంలో వ్యభిచారం ఘోరమైన పాపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. వ్యభిచారానికి పాల్పడిన వారిని కఠినమైన శిక్ష కూడా విధించడం అనేది జరుగుతుందన్నమాట. ఒక వివాహితుడు వ్యభిచారానికి పాల్పడితే అతన్ని రాళ్ళతో కొట్టి చంపాలి అని ఆదేశించడం అనేది. అదేవిధంగా వ్యభిచారానికి దారితీసే విషయాలన్నిటికీ దూరంగా ఉండాలని, ఉదాహరణకు పరాయి స్త్రీని చూడడం, ఆమెతో కలిసి కబుర్లు చెప్పడం, ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఇవి మూమిన్ లక్షణాలు కావు. అర్థమవుతుందా? ఆ తర్వాత మూమిన్లలో ఉండవలసిన మరో లక్షణం ఏమిటంటే అమానత్, అప్పగింతల విషయం అన్నమాట. అప్పగింతల విషయం వచ్చినప్పుడు వాళ్ళు వాగ్దానాలు చేస్తారు కదా, అప్పుడు వారు అప్రమత్తంగా ఉండాలి. అంటే ఎవరైనా మన దగ్గర ఏదైనా వస్తువులు కానీ డబ్బు కానీ మన వద్ద ఉంచినట్లయితే వాటిని తిరిగి వాటి యజమానికి లేదా హక్కుదారునికి మనం అప్పగించాలన్నమాట. అప్పగించడంలో ఎటువంటి లోపం చేయకూడదు. అలానే ఎవరైనా మనకు తన మనసులో మాటను కానీ లేదా వారి ఇంటిలో కుటుంబంలో జరిగిన విషయాలు మనకు చెప్పినట్లయితే ఆ విషయాలు వేరే వారికి చెప్పరాదు అని చెప్పేసి మన దగ్గర మాట అమానతుగా తీసుకుంటే మనం అలాగే ఆ మాటను అమానతుగానే ఉంచేసుకోవాలి మనలో. ఎవరైనా మనల్ని సలహా అడిగితే మంచి సలహా ఇవ్వాలి అంతే, మన నోటికి ఏది వస్తే చెప్పకూడదు అన్నమాట.
ఇలాంటి పనులన్నీ అప్పగింతల్లో వచ్చే విషయాలే. కాబట్టి మూమిన్లకు ఉండవలసింది ఈ లక్షణాలు అన్నమాట. అయితే మరో అంటే లాస్ట్ అని చెప్పడం కాదు, ఫస్ట్ కూడా చెప్పాను, మళ్ళీ అదే పనిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నమాజులను క్రమం తప్పకుండా సరి అయిన సమయంతో పాటు ప్రవక్త గారు చూపిన పద్ధతితో చదవటం. అర్థమవుతుందా? ఎలా పడితే అలా రకాలు కట్టేసి ఎలా అంటే అలా సజదాలు చేసేసి సమయం సందర్భం లేకుండా నమాజులు చేయడం కాదు. అల్లాహకు ఇష్టమైన సమయంలో అల్లాహ్ చెప్పిన ప్రకారం ప్రవక్త గారు తెలిపిన పద్ధతి ప్రకారం మన ఇష్టాలను పక్కన పెట్టి అల్లాహ్ కోసం చేసేదే నమాజు. ఆ నమాజును కూడా మనం పరిరక్షించుకుంటూ ఉండాలి. మనం మన నమాజులను త్యజించకూడదు, వదలకూడదు. అది ఇవన్నీ కూడాను సాఫల్యం చెందే వారి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మనలో కూడా కలిగి ఉండాలని, మనం కూడా సాయశక్తుల అల్లాహ్ను ఇష్టపరచుకోవడానికి కృషి చేయాలని, అలాగే అల్లాహ్ మన అందరితో రాజీ అవ్వాలని, అలాగే మనము కూడా అల్లాహ్తో రాజీ అయిపోయి అల్లాహ్ కోసమే జీవితం గడపాలని మనస్ఫూర్తిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك.